తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ప్రపంచం అనూహ్యంగా మారిపోతోంది. ఎడారి దేశాలు వరదలతో మునిగిపోతున్నాయి. ఎప్పుడూ వర్షాలు పడే దేశాల్లో కరువొస్తోంది. ఎండ, చలి, వాన ఏదైనా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మారుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో లెక్కలోకి కూడా రావటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు? మానవాళికి ముప్పు పొంచి ఉందా? ఉత్తర భారతదేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఉత్తర భారతంలో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. జూన్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువ నమోదవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడిగాలులు వీస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అయితే నార్మల్ కంటే ఏకంగా 6 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఎక్కువ టెంపరేచర్ నమోదవుతోంది. ఒక్క బీహార్లోనే 24 గంటల్లో 22 మంది చనిపోయారు. రెడ్ అలర్ట్లు జారీ అవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా ఒక్కపోత ఎండలు మాత్రం తగ్గడం లేదు. హిల్ టౌన్స్ అయిన పౌరి, నైనిటాల్లో కూడా వేడి గాలులు వీస్తున్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 3 నెలలుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు. దేశం మొత్తం ఇదే పరిస్థితి లేదు. ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. అంటే ఓ ప్రాంతంలో భరించలేని ఎండలు, మరో ప్రాంతంలో తట్టుకోలేనంత చలి, ఇంకో ప్రాంతంలో ముంచేస్తోన్న వరదలు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పరిస్థితి. ప్రకృతి మనుషులతో ఓ ఆట ఆడుకుంటోంది. ఈ దేశం ఆ దేశం అని లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు, దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవిత్ర హజ్ యాత్రలో ఉన్న 577 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. కారణం దారుణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మక్కాలో ఏకంగా 51 డిగ్రీలను మించి నమోదవుతోంది ఉష్ణోగ్రత. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక్కడ ప్రకృతే ప్రజల ప్రాణాలు తీస్తోంది. 2 నెలల ముందు ఎడారి దేశాల్లో నగరాలను ముంచెత్తే అతిపెద్ద వర్షాలు పడ్డం మర్చిపోలేం. మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్ అయిపోయింది. ఓ చోట ఎండ, మరో చోట వరద, ఇంకో చోట చలి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం ఏదో రకమైన ప్రకృతి వైపరీత్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంది. గ్లోబల్ వార్మింగే దీనికి కారణం. రోజు రోజుకు గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఇవన్నీ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజానికి ప్రతి ఏడాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఆసియా నుంచి అంటార్కిటికా దాకా, అత్యంత పేద దేశం నుంచి ధనిక దేశం దాకా ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. అనేక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అమలు విషయానికొస్తే అంతంత మాత్రమే. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉంటాయి. మంచు కరుగుతూనే ఉంటుంది. సముద్రాలు పెరుగుతూనే ఉంటాయి. అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవటం కూడా పెద్ద సమస్య. ఋతుపవనాలు వచ్చేశాయని చెప్పారు గాని తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలే తప్ప నీటి కొరతను తీర్చే గట్టి వర్షం పడలేదు. గోదావరికైతే ఈ పాటికి వరదలు రావాలి. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విపరీత వాతావరణ మార్పుల్లో మనం కూడా భాగమవుతున్నాం. ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. ఋతువుల కాలం ఇప్పుడు మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఎండాకాలమో ఎప్పుడు వర్షాకాలమో చెప్పలేని పరిస్థితి. మరి ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నట్లే కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.